మనం ఎంబీబీఎస్ చేసేటప్పుడు లేదంటే బీడీఎస్ చేసేటప్పుడు లైఫ్ సైకిల్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ చదువుతాం. ఎంటమీబా, హిస్టలైట్ అని, ఇతర నెమటోడ్స్ అని లైఫ్ సైకిల్ గురించి అంతా డీటెయిల్గా తెలుసుకుంటాం. కానీ మనం చదవనేది ఎంబీబీఎస్లో ఒక లైఫ్ సైకిల్ ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ డాక్టర్. ఈ వీడియో నేను చేసింది ఓన్లీ ఫర్ మెడికల్ స్టూడెంట్స్, అట్లానే సర్వీస్ ఇండస్ట్రీ బేస్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్కి, అంటే ఫిజియోథెరపిస్ట్ కానీ లేదంటే బీడీఎస్ డెంటిస్ట్రీ చేసిన వాళ్ళకి కానీ ఇతర సర్వీస్ బేస్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్కి మాత్రమే చేస్తున్నాను. జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, బట్ దిస్ ఈస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ స్పెసిఫికల్లీ ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ స్టూడెంట్స్ అనమాట. చాలామంది అసలు ఎంబీబీఎస్ డాక్టర్స్కి లేదంటే డాక్టర్స్కి అసలు లైఫ్ సైకిల్ ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎస్, బట్ ఇన్ఫ్యాక్ట్ వీ డూ హ్యావ్ ఏ లైఫ్ సైకిల్ అనమాట. ఈ లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో కూడాను డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ యూ యాడ్ టు యువర్ ప్రాక్టీస్, ఈ 4 స్టేజెస్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో స్టేజ్ వన్ ఏంటంటే యువర్ వన్ మ్యాన్ ఆర్మీ. ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే, స్టేజెస్ అన్నవి 1, 2, 3, 4 అని ఉన్నా అందరూ కూడా స్టేజ్ 1, 2, 3, 4 క్రాస్ చేసుకుని 4కి వెళ్ళరు. సమ్టైమ్స్ లైఫ్ లాంగ్ కూడాను ఒకళ్ళు స్టేజ్ 1లోనే ఉండిపోవచ్చు. అట్లానే కొంతమంది డాక్టర్స్ స్టేజ్ 2కి వచ్చి ఆగిపోవచ్చు. కొంతమంది 3 వరకు వెళ్ళొచ్చు. చాలా రేర్గా అందరూ కూడాను స్టేజ్ 4 దాకా వెళ్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ స్టేజ్ 1 and 2లోనే ఆగిపోతారు. అసలు ఎందుకు ఇట్లాగ జరుగుతుంది? ఎందుకు స్టేజ్ 1లో ఆగిపోతారు, స్టేజ్ 2లో ఎందుకు ఆగిపోతారు, స్టేజ్ 3కి ఎందుకు వెళ్ళరు, స్టేజ్ 4కి ఎందుకు వెళ్ళరు అని మనకి డౌట్స్ ఉండొచ్చు. నేను ఈ వీడియోలో క్రాస్ చేసే కొలది మీకే అర్థమవుతుంది అనమాట. డిఫరెంట్ స్టేజెస్ అంటే అసలు ఏంటి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, వెళ్తున్నప్పుడు ఏ హార్డ్షిప్స్ మనం ఫేస్ చేస్తాం, దానికి ఎట్లాగ మనం ఓవర్కమ్ చేయాలి, ఈ సొల్యూషన్స్ కూడాను ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి యువర్ ఏ 1 man ఆర్మీ అనమాట. యువర్ ఏ 1 man ఆర్మీ. అన్ని పనులు కూడాను స్టేజ్ 1 డాక్టరే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓపీడీ కన్సల్టేషన్ హ్యాండిల్ చేయాలి, అట్లానే ఐపీడీ కన్సల్టేషన్, అట్లానే రౌండ్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు వైటల్స్ కూడా మనమే చెక్ చేస్తాము. ప్రొసీజర్స్ అన్నీ మనమే హ్యాండిల్ చేయాలి ఇండివిజువల్గా. ఎమర్జెన్సీస్ కూడా నైట్ టైం ఒకవేళ కాల్ వచ్చిందంటే మనమే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ టు డూ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంటేషన్. మనం నోట్స్ రాయడానికి అంతా కూడాను A to Z మనమే చూసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కౌన్సిల్ ఫ్యామిలీ మెంబర్స్. ల్యాబ్తో మనమే కోఆర్డినేట్ చేయాలి, ఓటీతో మనమే కోఆర్డినేట్ చేయాలి. అట్లాగా ఎవ్రీ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ మనమే హ్యాండిల్ చేస్తాం, క్లినికల్ టాస్క్ మనమే హ్యాండిల్ చేస్తాం, ఎమర్జెన్సీస్ మనమే హ్యాండిల్ చేస్తాం, సోషల్ టాస్క్లు కూడా మనమే హ్యాండిల్ చేస్తాం అనమాట. ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్ ఈ స్టేజ్ 1 డాక్టర్స్ అందరూ కూడాను ఇదివరకు జనరేషన్ డాక్టర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మా పేరెంట్స్ లేదంటే ఆ టైం ఫ్రేమ్లో ఉండే డాక్టర్స్ అందరూ కూడాను ఇలానే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో మెడికల్ ఎక్స్పర్టీస్ ఉండే వాళ్ళు చాలా రేర్గా దొరికారు. కాబట్టి A to Z కొన్నిసార్లు క్యాండిల్లో పెట్టుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ హీజ్ అ సర్జన్ అనమాట. సర్జన్ అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ ల్యాప్రాటమీ చేయాల్సి వచ్చేది. ల్యాప్రాటమీ అంటే ఎవ్రీవన్, అబ్డామినల్ ఆపరేషన్స్ అనమాట. దానికి అబ్డామినల్ ఆపరేషన్ చేసే ముందర షేవింగ్ చేయాలి. షేవింగ్ సరిగ్గా చేయరని, బార్బర్ సరిగ్గా షేవింగ్ చేయరని మా ఫాదరే షేవ్ కూడా ఏరియా ప్రిపరేషన్ కూడా ఆయనే చేసుకునేవారు. సో ఇది ఇంకా కూడాను నాకు గుర్తుందనమాట. సో ఆ టైంలో డాక్టర్స్కి స్టాఫ్ లేకపోవటం వల్ల లేదంటే ఇతర కారణాల వల్ల ఇట్లాగా ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు కూడాను సమ్టైమ్స్ వెన్ వీ గో ఇన్ టు విలేజెస్ సెట్టింగ్స్లోని లేదంటే కొన్నిసార్లు టౌన్స్లోను ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సరే, అసలు స్టేజ్ 1లో ఎందుకు స్టక్ అవుతారు అంటే, నేను ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్నో లేదంటే ఇతర ఫిజిషియన్ అసిస్టెంట్ అని కొత్త రోల్స్ వచ్చాయి. ఫిజిషియన్ అసిస్టెంట్ను వీళ్ళని తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, వాళ్ళ హిస్టరీ సరిగ్గా తీసుకుంటారో లేదో, పేషెంట్ రౌండ్స్ సరిగ్గా వేస్తారో లేదో, సరైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో లేదా, లేదు కొంచెం ట్రైన్డ్ నర్సెస్ని తీసుకుందాం అంటే మళ్ళీ వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అవ్వటం. సో ఈ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు స్టేజ్ 1లో ఇప్పుడు కూడాను కొంతమంది స్టక్ అయ్యి ఉంటున్నారంటే, నేను కరెక్ట్గా చేయగలను, మళ్ళీ ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ని తీసుకొస్తే వాళ్ళు సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఈ కన్సర్న్స్ అన్నీ కూడాను మనకు ఉంటుంది. సో సెకండ్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు వరీ అబౌట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ని తీసుకొచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 40,000 to 50,000 శాలరీ ఇవ్వాలి. అది మళ్ళీ ఆపరేషన్స్లో మనకి
యాడ్ అవుతుంది కదా, మళ్ళీ నేను పేషెంట్స్తో రౌండ్స్ వేసేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతే ఏమన్నా అనుకుంటారా, ఇటువంటి ఫీలింగ్ అంతా కూడాను వస్తుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్టేజ్లో ల్యాక్ అయ్యేది ఏంటంటే సిస్టమ్స్ అండ్ ప్రోటోకాల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ మీ కింద అడ్మిట్ అయితే యూ హ్యావ్ టు గివ్ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి స్లైడింగ్ స్కేల్ అన్న ఇన్సులిన్ రిక్వైర్మెంట్, షుగర్స్ బట్టి ఇన్సులిన్ అన్నది మనం అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాం. కానీ ఆ స్లైడింగ్ స్కేల్ సిస్టర్స్కి తెలీదు, అన్‌ట్రైన్డ్ సిస్టర్స్కి అయితే తెలీదు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీకే కాల్ చేస్తారు అర్ధరాత్రి 9కి 10కి, కొన్నిసార్లు 6కి కూడా, సార్ పేషెంట్ ఫాస్టింగ్ షుగర్ 190 ఉంది, ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి అని మిమ్మల్ని అడుగుతారు. లేదంటే పొటాషియం 3.2 ఉంది, ఓరల్ స్టార్ట్ చేయాలా లేదా అని అడుగుతారు. లేదు పొటాషియం 2.9 ఉంది, ఐవి పొటాషియం ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, 20 మిల్లీ ఈక్వలెంట్స్ అంటే 20 మిల్లీ ఈక్వలెంట్స్ అంటే ఎన్ని యాంపియల్స్, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ కూడాను మనల్ని అడుగుతూ ఉంటారనమాట. సో ఈ ప్రాబ్లంతో, ఈ స్టేజ్తో ప్రాబ్లం ఏంటంటే మీ వర్క్ అంతా కూడాను సమ్టైమ్స్ నాన్ ఎసెన్షియల్ టాస్క్కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ బీపీ డాక్యుమెంటేషన్ కానీ ఇతర మైనర్ టాస్క్కి కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి షిఫ్ట్ అవ్వాలి అంటే వన్స్ యూ నో దట్ యువర్ క్లినికల్ ప్రాక్టీస్ ఈజ్ అ లిటిల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. అంటే మీకు ఓపీ క్లయింట్స్ రోజుకి ఒక 20 to 30 మెంబర్స్ వస్తున్నప్పుడు, ఫ్లో బాగున్నప్పుడు, సో మీ వర్క్ లోడ్ ఎక్సెసివ్ ఆఫ్ 10 hours పర్ డే, రోజుకి 10 hours కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నా, లేదంటే మీ పేషెంట్ లోడ్ అట్లీస్ట్ 30 పేషెంట్స్ విత్ అట్లీస్ట్ 5 ఇన్ పేషెంట్స్ ఉంటే మాత్రం మీ టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు కన్సిడర్ మూవింగ్ ఇన్ టు స్టేజ్ 2 ఆఫ్ డాక్టర్ అనమాట. సో ఈ స్టేజ్ 2కి, సో స్టేజ్ 1 to స్టేజ్ 2కి మూవ్ అవుతున్నప్పుడు వాట్ ఆల్ టాస్క్ యూ కెన్ ఎలోకేట్ అంటే యూర్ డూయింగ్ సమ్ టాస్క్ సచ్ యాజ్ వైటల్స్, నోట్స్ టేకింగ్ అనమాట. ఓపీడీలో కొంచెం నోట్స్ టేకింగ్ వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు. అట్లానే మానిటరింగ్, వార్డ్ మానిటరింగ్, మనం ఒక ట్రైన్ నర్సెస్ని పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓపీ వెయిట్ టైం కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు మీరు నోటీస్ చేస్తారు, పేషెంట్లు కూడా నోటీస్ చేస్తారు. దెన్ దట్ ఈస్ ద టైమ్ టు బ్రింగ్ ఇన్ ఎ ఫిజిషియన్ అసిస్టెంట్ అనమాట. మీరు లేరు, లేదంటే టైం ఎక్కువ పట్టేస్తుందని పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రెయిన్ అంతా కూడా కొంచెం క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది స్టేజ్ 1లో ఉన్నప్పుడు అనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ సిచ్యువేషన్లో ఓపీడీ పేషెంట్స్ 30 to 40 మెంబర్స్ వస్తున్నా, ఐపీ పేషెంట్స్ 5 పేషెంట్స్ కన్నా ఎక్కువ ఉన్నా, ఓపీ వెయిట్ టైం ఎక్కువ ఉంటుంది అని పేషెంట్స్ కంప్లైంట్ చేసిన, ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేసిన, దిస్ ఈజ్ ద స్టేజ్ టు మూవ్ టు దిస్ ఈజ్ ద టైమ్ టు మూవ్ టు స్టేజ్ 2 అనమాట. నౌ స్టేజ్ 2 ఆఫ్ ద లైఫ్ సైకిల్ వచ్చేసరికి యూ బ్రింగ్ ఇన్ సమ్ వన్ బట్ నాట్ ఆఫ్ యువర్ స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సమ్ వన్ హూ ఇస్ నాట్ ఫ్రమ్ మై స్పెషాలిటీ. నాకు అసిస్టెంట్స్కి ఏ స్పెషాలిటీ నుంచి అయినా ఐదర్ ఎంబీబీఎస్ డాక్టర్స్నన్నా తెచ్చుకోవాలి, లేదంటే ఫిజిషియన్ అసిస్టెంట్ అన్నా తెచ్చుకోవాలి, వెల్ ట్రైన్డ్ నర్సెస్నన్నా పెట్టుకోవాలి, ఐసీయూ ట్రైన్డ్ నర్సెస్నన్నా పెట్టుకోవాలి, ఆర్ ఎనీ జూనియర్ మెడికల్ ఆఫీసర్. సో ఈ రోల్స్లో మనం తెచ్చుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ స్టేజ్ 2 అంటే యూ బ్రింగ్ ఇన్ సమ్ వన్ జూనియర్ టు యూ హూ ఇస్ నాట్ ఆఫ్ ద సేమ్ స్పెషాలిటీ. నేను మీ బీయింగ్ ఏ డిఎం గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, నా కింద ఐదర్ ఐ కెన్ బ్రింగ్ ఏ ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ ఐ కెన్ బ్రింగ్ ఏ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్, ఆర్ ఐ కెన్ బ్రింగ్ ఫిజిషియన్ అసిస్టెంట్. ఈ ముగ్గురు కూడాను స్టేజ్ 2 కింద వస్తారనమాట. సో ఈ టైంలో ఏది డెలిగేట్ చేస్తారు, ఏ వర్క్స్ డెలిగేట్ చేస్తారంటే వైటల్స్ చెకింగ్ ఆబ్వియస్లీ నర్సింగ్ సిస్టర్స్కి వెళ్తుంది. వార్డులో వైటల్స్ మానిటరింగ్ అంతా కూడాను నర్సింగ్ సిస్టర్స్కి వెళ్తుంది. డాక్యుమెంటేషన్ సమ్ పార్ట్ వరకు కూడాను మీకు డిఎంఓస్, డ్యూటీ డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. ప్రిలిమినరీ అసిస్టెంట్, మీరు ఒక ఫిజిషియన్ అసిస్టెంట్ని పెట్టుకుంటే ఇనీషియల్ హిస్టరీ కలెక్షన్, ఇనీషియల్ హిస్టరీ టేకింగ్ ఈఎంఆర్లో ఎంటర్ చేయడం కానీ, లేదంటే ఓపీడీ ఫైల్లో ఎంటర్ చేయడం కానీ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ పేషెంట్ అప్డేట్స్ అండ్ ఫాలోఅప్స్ అనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు పేషెంట్స్కి ఇచ్చేస్తారు. నార్మల్లీ ఫస్ట్ స్టేజ్లో మీ ఫోన్ నెంబరే ఇస్తారు, షుగర్ ఎక్కువ ఉందంటే మీకే కాల్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీ డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా యూ గివ్ సమ్ వన్ ఎల్సెస్ ఫోన్ నెంబర్ అనమాట, మీ జూనియర్ ఫోన్ నెంబర్ ఇస్తారు. సో దిస్ ఫ్రీస్ అప్ యువర్ టైమ్. సో మీ డెసిషన్స్ ఓన్లీ క్రిటికల్ డెసిషన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షుగర్ 200 ఉందని మీ కాల్స్ రావు, ఎందుకంటే సిస్టర్స్ ఆటోమేటిక్గా ట్రైన్ సిస్టర్స్ కాబట్టి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అట్లానే
మీకు పొటాషియం తక్కువ ఉంది, 2.6 ఉంది అని కాల్స్ రావు. ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ హ్యాండిల్ చేస్తారు, నర్సింగ్ సిస్టర్స్ హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు కూడా అవ్వకపోతే మీ కింద ఉండే ఎండీ డాక్టర్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ వల్ల అవ్వకపోతేనే దెన్ దే కాల్ యూ అనమాట. సో ఇప్పుడు నా సిచ్యువేషన్లో నేను ఒక జిఐ బ్లీడ్ కేసు అడ్మిట్ చేశానంటే విత్ హైపోకెలీమియా, హైపోగ్లైసీమియా, హైపర్కెలీమియా, హైపోకెలీమియా ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా మేనేజ్ అయిపోతాయి. ఈ డెసిషన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను డెసిషన్లోకి ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతానంటే వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్, ఆ టైంలో నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. సో స్టేజ్ 2 టీచర్స్ యూ లీడర్షిప్. ఈ స్టేజ్లో యూ హ్యావ్ టు హ్యాండిల్ మల్టిపుల్ పర్సన్స్. నో యూఆర్ నాట్ ఎ సింగిల్ ఇదనమాట. కాకపోతే ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారో కూడా మీరే మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో బాటిల్ నెక్ ఇన్ దిస్ స్టేజ్ 2. స్టేజ్ 2తో ఇబ్బందులు ఏంటంటే ట్రైనింగ్. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉందా లేదా. మీరు ఏం అజ్యూమ్ చేసుకుంటారు, సరే 200 గ్లూకోజ్ ఉంది, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు అని అజ్యూమ్ చేసుకుంటారు. బట్ నిజంగా వాళ్ళకి తెలుసా? నిజంగా హైపోకెలీమియా ఉంది, 2.9 ఉంది, పొటాషియం ఎంత కరెక్షన్ పెట్టాలో వాళ్ళకి తెలుసా? సరిగ్గా ఐవి డ్రిప్ పెడుతున్నారా లేదా, ఈసీజీ చెక్ చేశారా లేదా, ఇవన్నీ కూడాను యూ హ్యావ్ టు సూపర్వైజ్ అనమాట. ఇనీషియల్గా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నేర్పించి ఇట్లా ట్రైనింగ్ అంతా కూడాను చేయాలి. నో యూ షుడ్ నాట్ మైక్రో మేనేజ్ ఇన్ దిస్ స్టేజ్. ఏం చేయాలంటే ఇదేంటి షుగర్స్ నాకు 200 ఉంది, షుగర్స్ 200 ఉన్నా నాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు అని మీరు వాళ్ళని పట్టకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్ అనమాట. ప్రతిదీ వాళ్ళు ఉన్నా సరే మీరు మైక్రో మేనేజ్ చేశారంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ దోస్ డాక్టర్స్. వాళ్ళు కొంతవరకు క్లినికల్ ఎక్స్పర్టీస్ వాడి, వాళ్ళ స్కిల్ వాడి మేనేజ్ చేయటమే వాళ్ళ బాధ్యత. వాళ్ళు అలా మేనేజ్ చేసేందుకు మీరు పర్మిషన్ ఇవ్వాలి, మీరు రైట్స్ ఇవ్వాలి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే పేషెంట్ని సేఫ్గా హ్యాండిల్ చేయటం అనమాట, విత్ ఇన్ దేర్ లిమిట్స్. సో ఎప్పుడు దాకా మీరు వాళ్ళకి రైట్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు మీరు వాళ్ళకి రైట్స్ ఇవ్వచ్చు, అండ్ ఏది క్రాస్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేయాలన్నది యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్లియర్ కట్ గైడ్లైన్ అండ్ ప్రోటోకాల్. పలానా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే నాకు చెప్పేయండి, లేదు షుగర్స్ 300 దాటుతుంటే నాకు ఇన్ఫామ్ చేసేయండి, పొటాషియం వాల్యూ 2.3, 2.4కి వస్తే నాకు కంపల్సరీ ఇన్ఫామ్ చేయాలి, లేదు రెస్పిరేటరీ రేట్ 30కి వెళ్ళింది, న్యూమోనియా పేషెంట్, నాకు ఇన్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20-25 ఆక్సిజన్ సాచురేషన్ లైట్గా డ్రాప్ అయింది, 90% ఆక్సిజన్ సాచురేషన్ ఉందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆక్సిజన్ కనెక్ట్ చేసేస్తారు, ఆక్సిజన్ పెడతారు, అండ్ మిగతా సపోర్టివ్ కేర్ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటారు. కాకపోతే బిలో 90 డ్రాప్ అయితే మాత్రం నాకు ఇన్ఫామ్ చేయాలి. సో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్టేజ్ 2లో క్లియర్ కట్గా మీ ఎల్లీడ్ పారామెడికల్ అండ్ మెడికల్ స్టాఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో బాటిల్ నెక్స్ ఇన్ స్టేజ్ 2తో ఇబ్బంది ఏంటంటే పూర్ ట్రైనింగ్ అనమాట. వాళ్ళ ట్రైనింగ్ బట్టే పేషెంట్ అవుట్కమ్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ట్రైనింగ్ దమ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్టేజ్ 2. అండ్ కమ్యూనికేషన్ గ్యాప్స్, మీకు ఎప్పుడు ఇన్ఫామ్ చేయాలో మీ స్టాఫ్ అందరికీ కూడా తెలిసి ఉండాలి. అండ్ మైక్రో మేనేజ్మెంట్, ద బాటిల్ నెక్ ఇన్ స్టేజ్ 2 సమ్టైమ్స్ బికమ్స్ యువర్ సెల్ఫ్ అనమాట. వాళ్ళు పెట్టుకున్నా సరే మీకు వాళ్ళకి రైట్స్ ఇవ్వరు, ఎందుకంటే యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ స్కిల్స్. వాళ్ళ స్కిల్స్లో మీరు కాన్ఫిడెన్స్ వస్తే కానీ ఫుల్గా వాళ్ళని పేషెంట్స్ని మీరు వాళ్ళ హ్యాండిల్లో పెట్టలేరు. అండ్ పేషెంట్ రెసిస్టెన్స్, సమ్టైమ్స్ అదేంటి డాక్టర్ గారు ఇదివరకు 4 సార్లు వచ్చేవారు, ఇప్పుడు మమ్మల్ని 2 సార్లే చూస్తున్నారు అని పేషెంట్స్ దే దెమ్సెల్ఫ్ ఆస్క్ ఇన్ దిస్ స్టేజ్ అనమాట. అండ్ ఫైనలీ ద ట్రస్ట్ ఇష్యూస్ విత్ ద పారామెడికల్ స్టాఫ్. వాళ్ళు సరిగ్గా హిస్టరీ తీసుకుంటున్నారో లేదా, మేనేజ్ చేస్తున్నారో లేదా, ఆల్వేస్ విల్ క్రాస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ దర్ మైండ్. సో ఒక 30% స్టేజ్ 1లో ఉంటే డాక్టర్స్ 50-60% స్టేజ్ 2లోనే ఉండి ఆగిపోతారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. స్టేజ్ 2లోనే మ్యాక్సిమమ్ ఆఫ్ ద డాక్టర్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్ ప్రోగ్రెస్ అవ్వకుండా స్టేజ్ 2లోనే ఆగిపోతారు. దీని ప్రోగ్రెస్ అనను, కొంతమందికి దే ఆర్ కంఫర్టబుల్ విత్ స్టేజ్ 1 and 2. నాకు ఇది చాలు, రోజుకి 30 మెంబర్స్ని చూస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకున్న ప్రాక్టీస్ సరిపోతుంది, దీనికన్నా నాకు ప్రాక్టీస్ బిల్డ్ చేసుకోవాలని లేదు, నాకు ఇంకా పెద్ద హాస్పిటల్ పెట్టాలని లేదు. ఎస్, దే ఆర్ వెల్ అండ్ గుడ్. దెన్ అటువంటి టైంలో ఇంకా ఫర్దర్ స్టేజ్ క్రాస్ చేయాలి అని ఆలోచన అవసరం లేదు. దాని గురించి ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ ద ప్రాక్టీస్ యూ ఆర్ హ్యావింగ్ స్టేజ్ 1 and 2లో ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే నాకు తెలిసిన డాక్టర్స్ అంటారు, ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ స్టేజ్ 2 డాక్టర్స్ అని అనమాట. స్టేజ్ 1 and స్టేజ్ 2 డాక్టర్స్. స్టేజ్ 1 కాదు, స్టేజ్ 1 దే ఆబ్వియస్లీ క్రాస్డ్ లాంగ్ టైమ్ ఎగో. దేర్ స్టేజ్ 2 డాక్టర్స్ కొంచెం ఎలీడ్ పర్సనల్ని, డ్యూటీ డాక్టర్స్ని
ఇతర డాక్టర్స్ని పెట్టుకుని దే హ్యావ్ కెప్ట్ రన్నింగ్ ద షో ఫర్ ద పాస్ట్ 30 years అనమాట. అట్లానే టౌన్స్లో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, విలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ స్టేజ్ 2 ఓన్లీ. సిటీస్లో కొన్ని ప్రైవేట్ క్లినిక్స్ కూడాను స్టేజ్ 2లోనే ఉంటారు. ఈవెన్ సమ్ హాస్పిటల్స్ ఆర్ స్టేజ్ 2. నెక్స్ట్ కమ్స్ ద స్టేజ్ 3. స్టేజ్ 3 అనమాట. దిస్ ఈజ్ ద ఈగో బ్లాక్ స్టేజ్ అనమాట. ఈగో బ్లాక్ స్టేజ్ అని ఎందుకంటానంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈగో విల్ ప్రివెంట్ ఫ్రమ్ డాక్టర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ టు స్టేజ్ 3. ఒక డాక్టర్ స్టేజ్ 2లో ఉన్నారంటే స్టేజ్ 2కి ప్రోగ్రెస్ అవటం అనేది ప్రతి సిచ్యువేషన్లో జరగదు. కొంతమంది లైఫ్ లాంగ్ కూడా ఇందాక చెప్పినట్టు స్టేజ్ 2లోనే ఉండిపోతారు అండ్ దే ఆర్ హ్యాపీ ఆల్సో, దెన్ దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. స్టేజ్ 2లో మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుదాము, నాకు ఇట్లాగా కంఫర్టబుల్గా ఉంది, ఇట్లా పేషెంట్ కేర్ నాకు బాగానే ఉంది, ఇంకా దీనికి మించి నాకు ప్రాక్టీస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని లేదు, ఇంతమంది హాస్పిటల్ బిల్డ్ చేసుకోవాలని లేదు, ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ దెన్ వెల్ అండ్ గుడ్. మీకు స్టేజ్ 2తో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్స్ ద స్టేజ్ 3 ఫర్ డాక్టర్స్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ బియాండ్ స్టేజ్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ క్లినికల్ ప్రాక్టీస్. సో స్టేజ్ 3 అంటే మీ స్పెషాలిటీ అయితే ఎవరు ఉంటారో, మీ స్పెషాలిటీ అయితే మీదైతే ఏ స్పెషాలిటీలో సేమ్ ఆ స్పెషాలిటీ డాక్టర్నే ఇంకొకరిని తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కాబట్టి మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ బ్రాంచ్ నుంచే వేరే స్పెషలిస్ట్ని తీసుకొచ్చి నాతో పాటు వర్క్ చేయించడం. దిస్ ఈజ్ ద హార్డెస్ట్ స్టెప్ ఫర్ ఎ డాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే నెంబర్ 1 లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈగో అండ్ ఇన్సెక్యూరిటీ. ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే యూ బ్రింగ్ ఇన్ డాక్టర్ ఫ్రమ్ ఓన్ స్పెషాలిటీ. సో ఎందుకు తీసుకురావాలి? ఫస్ట్ అసలు బెనిఫిట్ ఏంటంటే దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నాకు డే టు డే ప్రాక్టీస్ 80% ఆఫ్ మై ప్రాక్టీస్ విల్ రిలే ఆన్ ఎండోస్కోపీ అండ్ కొలోనోస్కోపీ అనమాట. అండ్ మోస్ట్లీ 80% ఆఫ్ దోస్ 80% కేసెస్ ఆర్ నాన్ కాంప్లికేటెడ్ అనమాట. సింపుల్ ఎండోస్కోపీ, సింపుల్ కొలోనోస్కోపీ. ఈ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీకి నా ఎక్స్పర్టీస్ అవసరం ఉండకపోవచ్చు. సో ఈ ఇనీషియల్ ప్రిలిమినరీ కేసెస్ కానీ నాన్ కాంప్లికేటెడ్ కేసెస్కి కానీ మరి ఎండోస్కోపీ చేయడానికి వేరే వాళ్ళని తీసుకొస్తే దట్ ఈస్ స్టేజ్ 3 అనమాట. సో అట్లానే ఇనీషియల్ రౌండ్స్ వేయటానికి, ఇనీషియల్గా ఓపీడీ స్క్రీన్ చేయడానికి, సెమీ ఎమర్జెన్సీస్ అండ్ పార్షియల్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయడానికి యూ హ్యావ్ టు బ్రింగ్ సమ్వన్ ఆఫ్ యువర్ సేమ్ స్పెషాలిటీ. అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ప్యారలల్ ఓపీ రన్ చేయడానికి, మీ హాస్పిటల్ ఫ్లో బాగా పెరిగింది అనుకోండి, మీతో పాటు ప్యారలల్గా ఓపీ రన్ చేయడానికి మీ స్పెషాలిటీ వాళ్ళే ఇంకొకరిని తీసుకురావటం అనమాట. సో దిస్ ఇంప్రూవ్స్ ద అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్. మీకు బాగా ఒక 100 ఓపీ అట్లాగా డెవలప్ అయిపోయింది, 40-50 ఓపీ డెవలప్ అయిపోయింది, మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లోనే ఉండిపోతున్నారు, ఒక 20 ఎండోస్కోపీలు చేసేస్తున్నారు, కొలనోస్కోపీలు ఒక 5 అయిపోతున్నాయి రోజుకి, మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయిపోతుంది, మీ పిల్లల్ని చూడట్లేదు, మీ పిల్లల్ని చూడటం అవ్వట్లేదు, ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు కొంచెం ప్రాక్టీస్ డైల్ డౌన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, లేదు నా నుంచి స్ట్రెస్ తగ్గించుకోవాలి, నాకు బాగా ఓవర్వెల్మింగ్గా ఉంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, వర్క్ ఎక్కువ అయిపోయింది అన్న సిచ్యువేషన్స్లో యూ హ్యావ్ టు బ్రింగ్ సమ్వన్ ఆఫ్ యువర్ ఓన్ స్పెషాలిటీ అనమాట. సో ఇండివిజువల్ హాస్పిటల్ నుంచి నౌ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అక్కరింగ్ టు ఇన్స్టిట్యూషన్ బేసిస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట. ఐదర్ 1 స్పెషలిస్ట్, 2 స్పెషలిస్ట్, 3 స్పెషలిస్ట్, 4 స్పెషలిస్ట్, ఎన్ని స్పెషలిస్టులని తెచ్చినాం, నాతో పాటు ఇంకో 5 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులని తెచ్చేసానంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు అన్ ఇన్స్టిట్యూషన్. సో సింపుల్ హాస్పిటల్ నుంచి నౌ యూఆర్ షిఫ్టింగ్ టు ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ప్రాక్టీస్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈ స్టెప్ అన్నది అలౌ చేయరు. బికాస్ ఎందుకంటే వన్ థింగ్ వాళ్ళు రియలైజ్ అవ్వనేది ఏంటంటే దే ఆర్ ద బాటిల్ నెక్, యూ ఆర్ ద బాటిల్ నెక్. మీ ప్రాక్టీస్కి లేదంటే మీ హాస్పిటల్కి, మీ క్లినికల్ గ్రోత్కి మీరే అడ్డు. ఎందుకంటే యూ సింగిల్ హ్యాండెడ్లీ షుడ్ మేక్ ఆల్ ద డెసిషన్ ఫెటీగ్ వస్తుంది. మీరు ఒక యాజ్ ఎ పర్సన్ ఎంత ఎఫిషియెంట్గా అయినా సరే ఒక టైంలో 2 ప్లేసెస్ దగ్గర ఉండలేరు కదా. ఓ పక్కన ఓపీడీ రన్ చేస్తూ ఎండోస్కోపీలో ఉండలేరు, ఓ పక్కన ఓపీడీ రన్ చేస్తూ సర్జరీలో ఉండలేరు, ఓ పక్కన ఓపీడీ రన్ చేస్తూ ఎమర్జెన్సీస్లో ఉండలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ హెల్ప్.
దీనికి బిగ్గెస్ట్ హిండ్రన్స్ అడ్డు ఎవరంటే ఎవరు కాదు, మీరే అడ్డు, మీ ఈగోనే అడ్డు అనమాట. సో యూ హ్యావ్ టు మల్టిప్లై యువర్ కెపాసిటీ, రెడ్యూస్ ద పేషెంట్ వెయిట్ టైం, ఇంక్రీజ్ ప్రొసీజర్, బిల్డ్ స్ట్రాంగర్ సర్వీసెస్. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు స్పెషలైజ్ దెమ్. ఒకళ్ళు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేస్తుంటే ఒకళ్ళు మానోమెట్రీలో స్పెషలైజ్ చేస్తారు, ఒకళ్ళేమో థర్డ్ స్పేస్ ఎండోస్కోపీలో స్పెషలైజ్ చేస్తారు, ఒకటి యూఎస్లో స్పెషలైజ్ చేస్తారు, ఒకళ్ళు ఈఆర్సిపిలో స్పెషలైజ్ చేస్తారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇన్ గ్యాస్ట్రాంట్రాలజీ. అట్లానే మీరు కూడాను యూ హ్యావ్ టు స్పెషలైజ్ ఇన్ సమ్ పార్ట్ అనమాట. మీరు ఏది హ్యాండిల్ చేస్తారో, మీ జూనియర్ వచ్చారు కదా, ఏది హ్యాండిల్ చేస్తారో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ డిస్టింక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఓబీజీకైన్ తీసుకున్నారనుకోండి, ప్రాబబ్లీ ఇన్ అన్కాంప్లికేటెడ్ సి సెక్షన్స్, ప్రైమరీ విత్ టర్మ్ జెస్టేషన్, అన్కాంప్లికేటెడ్ బేబీ అంతా బాగానే ఉంటే ఓకే, మీ జూనియర్కి ఇచ్చేసేయండి. లేదు ఒక చిన్న మినీ ల్యాబ్ చేయాలి, ట్యూబెక్టమీ చేయాలి, మీ జూనియర్కి ఇచ్చేసేయండి. లేదు మీరు ఒక ఒవేరియన్ సిస్ట్ ఉంది, ఒవేరియన్ సిస్ట్ ఎక్సిషన్ చేస్తున్నారు, లాప్రోస్కోపీ సింపుల్ ప్రొసీజర్, అటువంటిది మీ జూనియర్స్ని హ్యాండిల్ చేయమని మీరు పక్కనే ఉండి సూపర్వైజ్ చేయండి. సో దిస్ ఈజ్ స్టేజ్ 3 అండ్ ద హార్డెస్ట్ బాటిల్ నెక్, బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద స్పీడ్ బ్రేకర్. అది మీరు రియలైజ్ అవ్వరు మోస్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ రియలైజ్ అయినా సరే యాక్షన్ తీసుకోరు అనమాట. సో బాటిల్ నెక్స్ ఇన్ స్టేజ్ 3 ఆర్ ఈగో అండ్ ఇన్సెక్యూరిటీ. ఈగో ఏంటంటే అదే నేను చేసినంత బాగా నా జూనియర్స్ చేయరు అని. ఆబ్వియస్లీ చేయరు, ఎందుకంటే వాళ్ళు జూనియర్స్. కాకపోతే మీరు చేసినంత బాగా అన్ని కేసులకి కూడాను మీరు హ్యాండిల్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్ యూఆర్టీఏ వచ్చిందనుకోండి, 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ స్టేజ్ ద సేమ్. ఒక యాంటీహిస్టమిన్ పెడతారు, పారాసెటమాల్ పెడతారు, అండ్ హెడ్ఏక్ అయినా మెడికేషన్ యాడ్ చేస్తారు. ద ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ టు స్టే ద సేమ్. కాకపోతే మన ఈగో, మన ఇన్సెక్యూరిటీ ఇది చేస్తుంది అనమాట. సెకండ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్. ఇదేంటి, నా పేషెంట్స్ ఏమైపోతారు, నా పేషెంట్స్ వేరే వాళ్ళకి వెళ్తారా, వేరే డాక్టర్కి వెళ్తారా, అతనికి అటాచ్ అయిపోతారా, లేదంటే ప్రొసీజర్ ఆయన సరిగ్గా చేయరా, ఇన్స్టిట్యూట్కి బ్యాడ్ నేమ్ వస్తుందా, ఇవన్నీ కూడాను ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్ అనమాట. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ రీజన్స్. మీ స్పెషలిస్ట్ అనేసరికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ మెడిసిన్ని తీసుకురావాల్సి అంటే మీరు యాజ్ ఎ ఫెలో జనరల్ మెడిసిన్ ఇంకో జనరల్ మెడిసిన్ ఆయన్ని తీసుకురావాలనుకుంటే కాస్ట్ పెరుగుతుంది. అనదర్ 2.5 lakhs 2 lakhs ఇవ్వాల్సి ఉంటుంది టౌన్స్లోనైతే. సో ఆ ఫైనాన్షియల్ ఇది. నెక్స్ట్ పూర్ హైరింగ్ డెసిషన్. సరే నేను తెచ్చుకున్నాను, మరి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎట్లాగాని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అన్డిఫైన్డ్ రోల్. సరే తెచ్చేసుకున్న తర్వాత వాళ్ళ రోల్ ఏంటో సరిగ్గా అసైన్ చేయరు. అగైన్ వాళ్ళ వర్క్ని మీరు మైక్రో మేనేజ్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్లియర్ కట్ డెఫినిషన్. సరే కొత్త స్పెషలిస్ట్ని తెచ్చుకున్నాను, వాళ్ళకి ఓపీ రైట్స్ ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే ముందరే చెప్పేసేయాలి, వాళ్ళకి ఓపీ రైట్స్ ఇవ్వవు, మీకు ఇవ్వనండి, మీరు ఓన్లీ ఆపరేషన్ థియేటర్లో ఉంటారు, సింపుల్ ప్రొసీజర్స్కి అసిస్ట్ చేస్తారు, ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేస్తారు, నైట్ ఆన్ కాల్ అవైలబుల్గా ఉంటారు, 8 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock దాకా ఉండాలి, ఏ ఎమర్జెన్సీస్ నైట్ వచ్చినా మీరే హ్యాండిల్ చేయాలి, నేను రాను. ఈ టైంకి వచ్చేసరికి యుల్ బీ ఇన్ సమ్వేర్ అరౌండ్ mid-40s 50s ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారనమాట. ఆ టైంలో కొంచెం బాడీ కూడా ఫెటిగ్ చూపిస్తూ ఉంటుంది కదా, కంటిన్యూస్గా 16 hours ఒక 10-15 years వర్క్ చేస్తుంటారు ఆ టైంకి. సో ఆ టైంలో యూ హ్యావ్ టు గివ్ ఏ బాడీ లిటిల్ బ్రేక్ అనమాట, బాడీకి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎట్లాగా క్లియర్గా అలొకేట్ చేయాలి. సో ఓపీ రైట్స్ ఇస్తారా లేదా, సర్జరీస్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు, జూనియర్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఎమర్జెన్సీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వీకెండ్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు. సో ఇవన్నీ కూడాను క్లియర్గా డెలిగేట్ చేసుకోవాలి. అండ్ హియర్ ఆల్సో యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. ఆబ్వియస్లీ మీకన్నా జూనియర్ అంటే మీకన్నా ఎక్స్పీరియన్స్ తక్కువే ఉంటుంది, మీ అంత బాగా పర్ఫామ్ చేయరు. సో అటువంటి వాళ్ళని ఎట్లాగా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అంతా కూడాను సూపర్వైజ్ చేసుకోవాలి. స్టాఫ్ని ఎట్లా అయితే ట్రైన్ చేస్తున్నారో మీ జూనియర్స్ని కూడా అట్లానే ట్రైన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ 4 ఈజ్ ద లెగసీ స్టేజ్ అనమాట. ఇప్పుడు మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 చూసినట్టయితే స్టేజ్ 1 విలేజ్ డాక్టర్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి విలేజ్లో చేసేవాళ్ళు ట్రైన్ స్టాఫ్ ఉండరు కాబట్టి అందరూ వాళ్ళే చేసుకోవాలి. స్టేజ్ 2 వచ్చేసి టౌన్స్లో డాక్టర్స్ అనమాట. టౌన్స్లో డాక్టర్, ఈవెన్ సమ్ సిటీస్లో కూడా డాక్టర్ స్టేజ్ 2లోనే ఉండిపోతారు. స్టేజ్ 3 వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చి ఇన్స్టిట్యూషన్స్. సో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇన్స్టిట్యూట్ వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ స్పెషలిస్ట్ ఉంటే దే ఆర్ ఇన్ స్టేజ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రాంట్రాలజీకే చూసుకుంటే ఏఐజీ ఈజ్ ఎ స్టేజ్ 3 ఇన్స్టిట్యూట్.
ఏఏజీ ఈజ్ ఏ స్టేజ్ 3 ఇన్స్టిట్యూట్ అనమాట. బికాస్ నాగేశ్వర రెడ్డి గారు ఇంకా హీఈస్ యాక్టివ్లీ వర్కింగ్, హీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద హాస్పిటల్. అట్లానే యశోద కానీ, కిమ్స్ కానీ, వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ స్పెషలిస్ట్స్ ఆఫ్ ద సేమ్ బ్రాంచ్. గ్యాస్ట్రాంట్రాలజీ అని పేరు ఎతికితే 4-5 పేర్లు కనిపిస్తుందంటే దట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇన్ స్టేజ్ 3 కిందే భావించాలి. సో ఎనీ ఇన్స్టిట్యూట్ దట్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ స్పెషలిస్ట్ ఆఫ్ ద సేమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ ఏ స్టేజ్ 3 అనమాట. కొన్ని ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్టేజ్ 3లో ఉంటాయి. నౌ ఇప్పుడు మా మదర్, మా ఫాదర్ నౌ దే ఆర్ ఇన్ స్టేజ్ 3 అనమాట. కొత్త హాస్పిటల్ పెట్టే మిత్ర మెడికేర్ హాస్పిటల్ అని నౌ దే ఆర్ ఇన్ స్టేజ్ 3. ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్కి అసిస్టెంట్స్గా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒక ఆయన వచ్చారు. మా ఫాదర్ జనరల్ సర్జన్, ఆయనకి అసిస్టెంట్స్గా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. నెక్స్ట్ మా మదర్ గైనకాలజిస్ట్, ఆవిడకి అసిస్టెంట్స్గా ఇంకొక గైనకాలజిస్ట్. సో ఇప్పుడు స్టేజ్ నో దేర్ ఇన్ స్టేజ్ 3 అనమాట కొత్త హాస్పిటల్లో. సో మీరు ఏ స్టేజో ఇప్పుడు అసెస్ చేసుకోండి. జస్ట్ సింపుల్ క్విజ్, స్టేజ్ 1 or 2, 2 నుంచి 3కి ప్రోగ్రెస్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే 3 నుంచి 4కి ప్రోగ్రెస్ అవుదాం అనుకుంటున్నారా? జస్ట్ ఐ విల్ పుట్ ఏ డ్రైవ్ లింక్ బిలో, దానికి మెసేజ్ చేయండి. ఐ విల్ సీ నా తరపున అసిస్టెన్స్ ఏమన్నా కావాలన్నా, మీ ప్రాక్టీస్ని గ్రో చేసుకోవాలన్నా, ఎనీ సజెషన్స్ ఆర్ సొల్యూషన్స్ దట్ ఐ కెన్ గివ్, ఐ విల్ బి వెరీ గ్లాడ్ టు హెల్ప్ అనమాట. సో స్టేజ్ 3 డాక్టర్స్, స్టేజ్ 3 ఇందాక చెప్పినట్టు ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. కేర్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్, అట్లానే దీస్ ఆర్ లెగసీ ఇన్స్టిట్యూట్స్ అయిపోయాయి అనమాట. ఇంకా ఇప్పుడు సింగిల్ డాక్టర్ ఏమీ కాదు, సింగిల్ డాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. సో స్టేజ్ 3లో నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏజీలో ఏ స్టేజ్లో ఉన్నారంటే స్టేజ్ 3. నౌ హీస్ గోయింగ్ ఇన్ టు స్టేజ్ 4 ఆర్ లెగసీ డాక్టర్స్ అనమాట. సో లెగసీ డాక్టర్, దిస్ ఈజ్ ద రేరెస్ట్ స్టేజ్. టాప్ 0.1% మాత్రమే ఈ స్టేజ్ 4 డాక్టర్స్కి వెళ్తారు. స్టేజ్ 4 డాక్టర్స్ అంటే మీరున్నా లేకపోయినా డిపార్ట్మెంట్ అన్నది నడిచిపోతూ ఉంటుంది. మీరున్నా లేకపోయినా డిపార్ట్మెంట్ అన్నది నడిచిపోతూ ఉంటుంది అనమాట. యువర్ జూనియర్స్ ఆపరేట్, మీకు అసలు ఇంకా నిల్ ఇంటర్ఫియరెన్స్, మీరు రెస్పాన్సిబిలిటీ బయట మొత్తం కూడాను నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేశారు. సో మీరు ఉంటే అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది, మీరు లేకపోయినా సరే ఇన్స్టిట్యూట్ అన్నది నడిచిపోతూ ఉంటుంది. నౌ సమ్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ రీచ్డ్ ద స్టేజ్ 4 ఆర్ లెగసీ ఇన్స్టిట్యూట్. నా ఉద్దేశం ప్రకారం ఏజీ ఫర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హ్యాస్ మూవ్ టు లెగసీ స్టేజ్ 3 to 4 ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. బికాస్ సార్ హ్యాస్ ఇంకా యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాబబ్లీ ఆ బ్యాటన్ హ్యాండిల్ చేయటానికి ఇట్స్ గోయింగ్ టు సో స్టేజ్ 3 నుంచి 4 ట్రాన్స్ఫర్మేషన్లో ఉందన్నమాట. సో యూ ఆపరేట్, మీ జూనియర్స్ ఏం రైట్స్ ఉన్నాయంటే ఫుల్ ఆపరేషన్, ఫుల్ కన్సల్టేషన్, ఫుల్ ఎమర్జెన్సీస్ మేనేజ్ చేసేస్తారు, ఫుల్ రౌండ్స్ వేసేస్తారు, ఫుల్ ఓపీడీస్ అన్నీ కూడాను రన్ అవుతూ ఉంటాయి. సో యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్, టీచింగ్, విజన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో ఓవరాల్ స్ట్రాటజీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఏంటి, ఫ్యూచర్ డైరెక్షన్ ఎటువైపు వెళ్ళాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాగ ఇంటిగ్రేట్ చేయాలి, హౌ కెన్ వీ బ్రింగ్ న్యూవర్ సర్వీసెస్ ఇన్ టు ద ఇన్స్టిట్యూషన్. సో పేషెంట్ కేర్తో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే ఇన్వాల్వ్ అవుతారే తప్ప మీకు ఆ నెసెసిటీ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్స్కి తీసుకున్నాం అంటే గురవారెడ్డి గారు నౌ హీస్ ఎ స్టేజ్ 4 లెగసీ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. సో ఆయన కంపల్సరీ ఓపీకి రావాలా, ఆపరేషన్ థియేటర్లోకి రావాలా, లేదంటే రౌండ్స్ వేయాలంటే నెసెసిటీ లేదు. ఆయన ఉన్నా లేకపోయినా ఇన్స్టిట్యూట్ అన్నది నడిచిపోతూ ఉంటుంది. సో దేర్ ఫోకస్, ఆ టైంలో వాళ్ళ ఫోకస్ ఏంటంటే స్ట్రాటజీ, ఇన్నోవేషన్, టీచింగ్, విజన్ అండ్ బిల్డింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్. ఆయన ఎట్లాగైతే పర్ఫామ్ చేశారో ఆయన నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లానే పర్ఫామ్ చేయటం స్టేజ్ 4 అంటే రిటైర్మెంట్ కాదు. స్టేజ్ 4 అంటే మీరు క్లినికల్ ప్రాక్టీస్ నుంచి బయటకు వచ్చేసాను కదా, మరి నాకు రిటైర్మెంట్ అంటే నో, ఇట్స్ నాట్ ఏ రిటైర్మెంట్. యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ మచ్ బెటర్ పొజిషన్. ఇట్స్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫ్రమ్ ద కరెంట్ ప్రాక్టీస్. సో స్టేజ్ 4తో ఇబ్బంది ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్. ఇది మీరు పిల్లల కింద మీ హాస్పిటల్ని పెంచారు. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు, 40-50 సంవత్సరాల వరకు ఇచ్చేసారు. కానీ నెక్స్ట్ జనరేషన్కి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మాత్రం సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది.
నెక్స్ట్ అట్లానే ఐడెంటిటీ క్రైసిస్. నేను పేషెంట్ క్లినికల్ వర్క్‌తో ఇన్వాల్వ్ అవ్వకపోతే నా వాల్యూ ఏంటి అని ఉంటది. యువర్ వాల్యూ అంటే ఆ స్టేజ్‌లో రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే యువర్ వాల్యూ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద పేషెంట్. యువర్ వాల్యూ ఈజ్ టీచింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆన్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్. సో, అది రియలైజ్ అవ్వాలన్నమాట స్టేజ్ 4లో వచ్చేటప్పుడు. స్టిల్ యూఆర్ ద బాటిల్ నెక్. స్టేజ్ 1కి 2కి బాటిల్ నెక్స్ ఏంటంటే టాలెంట్ హైరింగ్. స్టేజ్ 1కి బాటిల్ నెక్ టాలెంట్ హైరింగ్. స్టేజ్ 2కి బాటిల్ నెక్ టాలెంట్ హైరింగ్. స్టేజ్ 3కి బాటిల్ నెక్ యూఆర్ ద మెయిన్ బాటిల్ నెక్. స్టేజ్ 4కి కూడా మీరే బాటిల్ నెక్ అనమాట. సో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ ద సక్సెసర్స్. సో కంప్లీట్గా మీరు అది హ్యాండిల్ చేయటానికి లేదంటే కంట్రోల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడానికి మీరు కంప్లీట్గా ఇంకా ట్రస్ట్ చేయరు. పూర్ సిస్టమ్స్ ఇస్ వన్ థింగ్. సిస్టమ్స్ ఈ టైంకి టైట్గా రోబస్ట్గా ఉండాలి. ఏ ప్రొసీజర్ అయితే ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఐబిడి కేసు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈఆర్సీబీ కేసు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ కాంప్లికేటెడ్ కేసు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని రోబస్ట్గా సిస్టమ్స్ ఉండాలి. అట్లా అన్ని నర్సింగ్ సిస్టమ్స్ ఈ పాటికే ఆల్రెడీ రోబస్ట్గా అయిపోతాయి. స్టేజ్ 1-2లోనే రోబస్ట్గా చేసుకోవాలన్నమాట మీ నర్సింగ్ సిస్టమ్స్. అండ్ స్టేజ్ 4 ఈజ్ బికమింగ్ ద ఫైనల్ ఇదేంటంటే బికమింగ్ ఇర్రిలవెంట్ అనమాట. సో ఈ హార్డ్షిప్స్ని ఈ హర్డిల్స్ని ఓవర్కమ్ చేస్తే స్టేజ్ 4లోకి మనం మోర్ స్మూత్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్ కంక్లూషన్, స్టేజ్ 1 ట్రైన్ యువర్ టీమ్, train your paramedical staff, train your junior doctors. Stage 2, stage 1 gives you more skill అనమాట. ఏ ప్రొసీజర్లోనూ అన్నీ మీరే చేస్తారు, యుల్ బికమ్ మోర్ స్కిల్డ్. స్టేజ్ 2కి మీరు వచ్చేసరికి ఇట్ గివ్స్ యూ మోర్ టైమ్. స్టేజ్ 3 గివ్స్ యూ మోర్ స్కేల్ అండ్ స్టేజ్ 4 గివ్స్ యూ లెగసీ. సో ఇట్లాగా మోస్ట్ డాక్టర్స్ నేను చెప్పినట్టు స్పెండ్ దేర్ ఎంటైర్ లైఫ్ ఇన్ స్టేజ్ 1 to 2. స్టేజ్ 1 to 2లోనే ఉంటారు బికాస్ దే ఆర్ కంఫర్టబుల్. దానివల్ల నష్టమేం లేదు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, దానివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కొంతమంది స్టేజ్ 1-2లోనే జీవితకాలం ఉండాలి అని అనుకోరు. బట్ స్టిల్ దే గెట్ స్టక్ ఇన్ స్టేజ్ 1 and 2. వాళ్ళకి మాత్రం ప్రాబబ్లీ దిస్ రోడ్ మ్యాప్ గివ్స్ ఎ బెటర్ ఐడియా. మీ బాటిల్ నెక్స్ ఏంటి, అట్లానే మీ హర్డిల్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నీ కూడాను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మేనేజ్మెంట్ టీమ్ ఎట్ మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆర్ ఎనీ help scaling up your hospital, anything, you can contact the Google forums below. We'll get in touch with you and help you with scaling up your practice. So thanks once again for watching. Itvanti marinni informative videos ki do subscribe to my channel. This is Dr. Vikrant Chundiri, Managing Director at Mitra Medicare Hospital, Consultant Medical Gastroenterologist, MBBS, MD-DM, and fellowship in advanced GI endoscopy at Mitra Medicare Hospital, Bhimavaram. Thank you for watching.